హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా మనం ఇంట్లోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కానీ అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు, లేదంటే గేదె పాలైనా తీసుకోవచ్చు. మొత్తం అన్నీ వేయకుండా కొన్ని పక్కన పెట్టుకోండి పాలు. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందాము. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండి అన్నా యూజ్ చేయొచ్చు, లేదా కస్టర్డ్ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు వేసుకొని దీంట్లో ఎలాంటి ఉండలు అనేవి లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మరి కొన్ని పాలను వేసి కలిపి రెడీగా పక్కన పెట్టుకుందాము. ప్యాన్ని పాలు వేసే ముందు ఒకసారి వాటర్తో కడిగేసి పెట్టుకోండి, ఎందుకంటే అడుగున మీగడ పట్టకుండా ఉంటుంది. ఇలా స్టవ్ మీద పెట్టేసి మీరు దగ్గర ఉంటే హైలో పెట్టుకుని పాలను కాచుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా ఈ పాలు పొంగొచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పొంగరానివ్వాలి. ఇలా పొంగొచ్చాక ఒకసారి కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పాలు ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ ఒకసారి కలిపి ఈ పాలల్లో వేసేసుకుందాము. ఇలా కలుపుకుంటూ కొన్నిగా వేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా కార్న్ఫ్లవర్ మిక్స్ వేసాక కలుపుతూనే ఉండాలి, లేదంటే అక్కడక్కడ ఉండలు కట్టేస్తాయి అన్నమాట. ఇలా అంచులంట మీగడ పేరుకుంటూ ఉంటుంటే కలుపుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలు ఇలా చిక్కగా అయ్యాక ఇందులో మనం షుగర్ వేసుకుందాము. ఇక్కడ 1/2 లీటర్ పాలకి 3 టీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. తర్వాత క్యారమలైజ్ చేసిన షుగర్ని వేసుకుంటాం కదా, ఇలా 3 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయాక బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు ఇందులో మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తే కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా వాటర్లో ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా కూడా తిరిగి బాగా కలిపేసి ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీరు వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తే వేసుకునే అవసరం లేదు. నా దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ లేదు కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇది మొత్తం కలిసేదాకా బాగా కలుపుకొని ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకోండి. ఇలా ఒక్క దగ్గర వేయకుండా ఇలా పలుచగా అక్కడెక్కడ పరుచుకుంటూ షుగర్ని వేయండి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వేడికే షుగర్ కరిగిపోతుంది. చూసారు కదా, ఇలా కరుగుతూ ఉండగా షుగర్ మొత్తం బాగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ కరగనివ్వాలి. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా పూర్తిగా కరిగిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి తిరిగి కలుపుకొని ఒక 10-15 జీడిపప్పు పలుకులను వేసి దీన్ని లైట్గా ఒక 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. గంట పాటు ఫ్యాన్ కింద పెడితే త్వరగా ఆరిపోతుంది. ఇప్పుడు చాక్ తోటి ఇలా పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది బయటికి. దీన్ని ముక్కలుగా చేసుకొని కవర్లో కానీ పేపర్లో కానీ వేసి పప్పు గుత్తితో లేదా చపాతీ కర్రతోటి స్మాష్ చేస్తే చిన్నగా ముక్కలు అవుతాయి. మిక్సీ జార్లోకి మాత్రం వేయకండి, ఎందుకంటే పౌడర్ లాగా అయిపోతాయి అన్నమాట. ఇలా బరకగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలు మొత్తం పూర్తిగా చల్లారిపోయాయి కదా, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పైన మీగడది పేరుకుంటుంది కదా, మీరు కావాలంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్నాక దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. జ్యూస్ చేసుకుంటాం కదా, ఆ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నేను పాల మీద మీగడ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఇలా మీగడ వేయడం వలన క్రీమ్నెస్ అనేది బాగా వస్తుంది అనమాట, చాలా స్మూత్గా వస్తుంది. వారం రోజుల పాటు మీగడని కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 10 రోజుల పాటు ఉన్నది తీసుకోకండి, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మీగడ లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ కలుపుకునేటప్పుడు 1 టీ స్పూన్ వరకు ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది.
ఇలా మీగడనన్నా ఎక్కువ తీసుకోవాలి, కార్న్ఫ్లోర్నన్నా ఎక్కువ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం అంతా కూడా వేసేసి స్పీడ్ 1 మీద దీన్ని ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పీడ్ 1 మీద మాత్రమే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా బబుల్స్ లాగా ఎలా వచ్చేసిందో క్రీమీ టెక్స్చర్లో. ఇలా ఒక 3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 గంటల పాటు వదిలేసేయండి. ఇది గడ్డలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అలా అని మరీ గడ్డగా కాదు, మరీ మెత్తగా కూడా కాదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. దీన్ని 4 గంటల పాటు డీప్లో పెట్టేసుకుందాము. ఇలా 4 గంటల తర్వాత తీసుకుందాము. చూసారు కదా మరీ గడ్డగా కాదు, అలాగే మరీ స్మూత్గా కాదు. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు దీన్ని మరలా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇలా డబల్ గ్రైండ్ చేయడం వలన మనకి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా అలాగే క్రీమీ టెక్స్చర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని స్పీడ్ 1 మీద మాత్రమే మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా ఉందో. ఇలా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన టిప్స్తో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ సమ్మర్కి 3-4 టైమ్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ లాగా క్రీమీ టెక్స్చర్లో ఫామ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో క్యారమెల్ని వేసుకుందాము. ఇలా మొత్తం అంతా కాకుండా కొంచెం కొంచెం వేసుకొని ఇది మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కూడా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో మీరే ట్రై చేయండి. ఇలా కొద్దిగా పక్కన పెట్టుకున్నాను జస్ట్ గార్నిషింగ్ కోసం. ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేసుకున్న బౌల్ ఉంది కదా, అందులోనే మరలా వేసేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎసెన్స్ ఉంటే మాత్రమే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. అంతేకాని యాలకుల పొడి మాత్రం వేయకండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మారిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా వేసేసాక దీనిపైన లైట్గా గార్నిషింగ్ కోసం క్యారమెల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. దీన్ని చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా క్యారమెల్ వేసుకున్నాక దీనిపైన ఇలాంటి ఒక కవర్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ది కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కానీ లేదా ఏదైనా కవర్ని కానీ కట్ చేసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన పైన ఖాళీగా ఉంటుంది కదా, అది ఐస్ ఫామ్ కూడా ఉంటుంది. ఇలా మొత్తం అంతా పెట్టేశాక టైట్గా లిడ్ని పెట్టేసి దీన్ని 8 అవర్స్ పాటు హైలో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే ఓవర్ నైట్ కూడా ఉంచేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ నైట్ ఉంచేసాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఈ కవర్ని లైట్గా తీసేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయకండి. ఐస్ క్రీమ్ మాత్రం చాలా క్రీమీగా చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర స్కూప్ ఉంటే స్కూప్తో స్కూప్ అవుట్ చేసుకోండి, లేదంటే గుంట గరిటెలు ఉంటాయి కదా, దాంతో ఇలా గుచ్చేసి రౌండ్గా తిప్పితే మనకి ఈజీగా ఐస్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ సమ్మర్కి బయట కొనే పని లేకుండా మీ వాళ్ళకి మీ చేతులతో మీరే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అందరూ కూడా మెచ్చుకుంటారు మిమ్మల్ని బాగా చేశారని. ఇలా సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎంత సింపుల్గా ఉందో. ఇలా సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే ఫ్రీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.